హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్టిచ్చింగ్ స్కూల్ బై జ్యోతి. ఈరోజు వీడియోలో ఇలాంటి పెద్ద బార్డర్ ఉన్నటువంటి బ్లౌజ్ పీసెస్కి ఈ బార్డర్ని యూస్ చేస్తూ ఏ విధంగా డిజైన్ చేసుకోవాలో చూపిస్తున్నానండి. మామూలుగా మనం ఒక సైడ్ వచ్చే బార్డర్ని హ్యాండ్స్కి వేసేస్తూ ఉంటాము, ఇంకొక సైడ్ మనకి మిగిలిపోతూ ఉంటుంది. దాన్ని మనము నెక్కి వేస్తూ ఉంటాము. కాకపోతే ఈరోజు కొంచెం డిఫరెంట్గా చూపిస్తున్నాను, చాలా బాగుంటుంది. వీడియోని పూర్తిగా చూసి ఆ తర్వాత మీకు నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేయండి. బ్లౌజ్కి ముందు మనము లైనింగ్ని మార్కింగ్ చేసుకుంటాం కదా, సో స్క్వేర్ షేప్లో ముందు మార్కింగ్ చేసుకొని ఆ తర్వాత మనకి ఇష్టం వచ్చిన డిజైన్ని నెక్గా మనం డ్రా చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఈ విధంగా నెక్లెస్ మోడల్ లేదా లీఫ్ మోడల్ వచ్చే విధంగా డ్రా చేసి లైనింగ్ని కట్ చేసేసాను. ఇప్పుడు మన దగ్గర ఉన్న బార్డర్ మెయిన్ ఫ్యాబ్రిక్ని తీసుకుంటున్నాను. కేవలం షోల్డర్ పార్ట్కి మాత్రమే మనం బార్డర్ వచ్చే విధంగా మార్కింగ్ చేసుకుంటున్నామండి. ఈ విధంగా రెండు పార్ట్స్ని మనము తీసుకున్నాము. మధ్యలో ఉన్న భాగం కోసము వి షేప్లో మనం కట్ చేసాం కదా, సో అది ఎంతైతే మెజర్మెంట్ ఉంటుందో అంత మెజర్మెంట్ తోటి మనం మార్కింగ్ ఒకసారి చేసుకొని దానికి సరిపడా క్లాత్ని తీసుకోవాలి. ఇక్కడ నేను ప్లెయిన్ క్లాత్ని, అంటే బార్డర్ క్లాత్ని కాదు, ప్లెయిన్ రెడ్ క్లాత్ని ఇక్కడ వి షేప్లో ఉన్న భాగం కోసం తీసుకుంటున్నాను. వీడియోలో చూస్తే మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. సో బార్డర్ అనేది మనకి ఓన్లీ షోల్డర్ కోసమే వస్తుంది. మధ్య పార్ట్ కోసం మనము కేవలం ప్లెయిన్ క్లాత్ని తీసుకోవాలి, అక్కడ మనం అటాచ్ చేసుకోవాలి. ఇక మిగతావన్నీ అంటే ఆర్మ్ హోలు అలాగే షోల్డర్ వెడల్పు అంతా కూడా ఈక్వల్గా ఉండేటట్టు చేసుకుంటున్నాము. ఇప్పుడు ప్లెయిన్ క్లాత్ని తీసుకున్నాను కదా, సో దీన్ని నేను డబల్ లెంత్లో తీసుకున్నానండి. మనకి ఇక్కడ ఎంతైతే ఉందో దానికి డబల్ పొడవు తీసుకున్నాను, ఎందుకంటే నేను ఇక్కడ ఫ్రిల్స్ పెట్టాలనుకుంటున్నాను. సో ఈ ఫ్రిల్ కోసం మనకి క్లాత్ కొంచెం ఎక్కువగా పడుతుంది. అలాగే ఈ క్లాత్ని మనం నిలువుగానే తీసుకోవాలి, అంటే క్రాస్గా కానీ అలా తీసుకోకూడదండి. సో నిలువుగా తీసుకోవాలి. అలాగే మనం ఫ్రిల్స్ పెట్టుకోవడానికి ముందుగానే మార్కర్ తోటి ఒక్కొక్క ఇంచుకి మార్కింగ్ చేసుకున్నట్లయితే మనం కుట్టుకునేటప్పుడు మనకి చాలా ఈజీగా వస్తుంది. అలాగే స్టార్టింగ్లోనూ కింద వైపున కొంచెం క్లాత్ని వదిలేసేసుకొని మిగతా క్లాత్ అంతా కూడా ఫ్రిల్ లాగా పెట్టుకోవాలి, అంటే కుచ్చుగా పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే విధంగా రెండవ వైపు కూడా మనము కుట్టుకోవాలి. సేమ్ వచ్చేటట్టుగా మనము పెట్టుకొని ఆ తర్వాత కుట్టు వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని బార్డర్ క్లాత్కి అటాచ్ చేసుకోవాలన్నమాట. సో ఒకవైపు ఈ విధంగా పెట్టుకొని రెండవ వైపు బార్డర్ని కూడా ప్లేస్ చేసుకొని మనం మార్కింగ్స్ వద్ద ఖచ్చితంగా కొలత చూసుకొని అటు ఇటు రెండు వైపులా కూడా స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా ముందే మెయిన్ ఫ్యాబ్రిక్ని అటాచెస్ చేసేసుకున్న తర్వాత లైనింగ్ ఫ్యాబ్రిక్ని అటాచ్ చేసుకున్నట్లయితే మనకి ఎటువంటి ఖర్చు అనేది బయటికి కనిపించకుండా ఉంటుంది. తర్వాత మనం అది వేసుకున్న తర్వాత కూడా మనకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. కానీ కొంతమంది అయితే మెయిన్ ఫ్యాబ్రిక్కి చిన్న చిన్న పార్ట్స్గా డివైడ్ చేసి దాన్ని లైనింగ్ పీసులకి అటాచ్ చేసి ఆ తర్వాత వాటిని మొత్తం కూడా యాడ్ చేస్తున్నారు. దానివల్ల మనకి రా ఎడ్జెస్ అనేవి కనిపిస్తూ ఉంటాయండి. కానీ ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా చేసినట్లయితే మీకు రా ఎడ్జెస్ అనేవి అస్సలు కనిపించవు. సో ఇప్పుడు మొత్తం మనం అటాచ్ చేసేసుకున్నాము. అలాగే ఇప్పుడు వి షేప్ మనం అనేది డ్రా చేసుకున్నాం కదా, ఇక్కడ ఎటువంటి ముడతలు రాకుండా చూసుకొని పిన్స్ పెట్టుకొని ఆ తర్వాత మీరు లైనింగ్ని అటాచ్ చేసుకోవాలి. ఈ లైనింగ్ని అటాచ్ చేసేటప్పుడు మనము కింద కొంచెం క్లాత్ని ఎక్స్ట్రాగా వదులుకున్నాం, అంటే ప్లీట్స్ అనేవి లేకుండా కొంచెం ఎక్స్ట్రా క్లాత్ని వదిలిపెట్టుకున్నాం కదా. సో మనం ప్లీట్స్ అనేవి కరెక్ట్గా వచ్చే విధంగా చూసుకొని ఎక్కడైతే మనం లైనింగ్ని జాయింట్ చేసుకుంటామో అక్కడి నుంచి ప్లీట్స్ అనేవి స్టార్ట్ అయ్యే విధంగా చూసుకోండి. ఆ తర్వాత ఈ విధంగా వి షేప్లో కూడా గీసుకొని పిన్స్ పెట్టుకొని సైడ్ జాయింట్లు అనేవి వేసేసుకోండి. ఈ విధంగా యాజ్ టీజ్గా మనం లైనింగ్ని అటాచ్ చేసుకున్న తర్వాత మనకి నెక్ పీస్ పడుతుంది. అలాగే నడుం దగ్గర కూడా పట్టీని వేసినట్లయితే మనకి బాగుంటుంది. అది కూడా నేను ఏ విధంగా వేయాలో లాస్ట్లో చూపిస్తానండి. సో ఫైనల్గా నేను లైనింగ్ పీస్ని అటాచ్ చేసేసాను. ఒకవేళ మీకు నెక్ దగ్గర రివర్స్ చేసుకోవాలని ఆలోచన ఉన్నట్లయితే ఈ విధంగా పైనుంచి ఒక కుట్టు వేసేసుకొని నెక్ దగ్గర ఆ తర్వాత లోపలికి ఫోల్డ్ చేసినట్లయితే మనకి చాలా ఈజీగా అయిపోతుంది వర్క్ అనేది. అయితే ఇలాంటి స్టిచెస్ వేసినప్పుడు అంటే డిజైన్ కుడుతున్నప్పుడు మనము ఖచ్చితంగా మెడపట్టీని కుట్టుకున్నట్లయితే మనకి నీట్గా ఉంటుందండి. అలాగే బ్లౌజ్ అనేది ఎక్కువ కాలం పాడైపోకుండా ఉంటుంది. సో నేనైతే ఫస్ట్ ఈ విధంగా నెక్ దగ్గర ఒక కుట్టు అనేది వేసేసుకున్నాను. ఇప్పుడు ఆ ఎక్స్ట్రా క్లాత్ మొత్తాన్ని కూడా కట్ చేసేసాను.
ఆ తర్వాత దీన్ని రివర్స్ ఫోల్డ్ చేశాను, పైనుంచి కూడా ఒక కుట్టు వేసుకున్నాను. ఇప్పుడు కింద వైపున మనకి ఎక్స్ట్రా క్లాత్ని తీసుకొని నడుం పట్టి అనేది వేసేసాను. ఇక యాజ్ టీజ్గా మనకి బ్లౌజ్ అనేది కుట్టేసుకున్న తర్వాత ఈ విధంగా కనిపిస్తుందండి. మనకి మధ్యలో ఫ్రిల్స్ దగ్గర ఒక లైన్ అనేది కుట్టేసేసుకొని దాని మీద ఈ విధంగా స్టోన్ చైన్ని మళ్ళీ ఎక్స్ట్రాగా కుట్టుకున్నానండి. సో దానివల్ల మనకి బ్లౌజ్కి చాలా అందం అయితే వస్తుంది. అలాగే దీన్ని ఫ్రంట్ సైడ్ కూడా నేను అటాచ్ చేశాను, అది కూడా చూపిస్తాను చూడండి. ఈ విధంగా శారీలో వచ్చిన బార్డర్ని కొంచెం నెక్కు అయితే అటాచ్ చేశాను. ఆ తర్వాత స్టోన్ చైన్ని కూడా నేను అటాచ్ చేశాను. సో ఈ విధంగా ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ రెండు కూడా మనకి నెక్లెస్ మోడల్ వచ్చే విధంగా నేను కుట్టుకున్నానండి. సో ఇది నార్మల్ బ్లౌజ్ అన్నమాట, అంటే క్రాస్ స్టిచ్చింగ్ బ్లౌజు. అలాగే బార్డర్ని నార్మల్గా స్లీవ్స్కి ఏ విధంగా వేస్తామో అదే విధంగా వేసేసాను. అండ్ బ్యాక్ సైడ్ టక్స్ కూడా వేసుకున్నాము, అది బార్డర్ మీదే వస్తుందండి మనకి. ఇక నడుం పట్టి దగ్గర మనకి ఎక్స్ట్రాగా క్లాత్ని అటాచ్ చేసేసి హెమ్మింగ్ కూడా చేసేసాను. టోటల్గా బ్లౌజ్ అయితే ఈ విధంగా కనిపిస్తుంది. మరి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే స్టిచ్చింగ్ స్కూల్ బై జ్యోతి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీకు ఎటువంటి డౌట్లు ఏమైనా ఉన్నట్టయితే ప్లీజ్ కామెంట్ చేసి చెప్పండి.